నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. మనకున్న న్యూమరాలజీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఎవరి నేమైనా 4 లెటర్స్‌తో ఉంటే వాళ్ళ లైఫ్‌లో అంత సక్సెస్ ఉండదు, అన్ని స్ట్రగుల్స్‌ని ఫేస్ చేస్తారు అని వింటూ ఉంటాం. అంటే రాణి, రాజు, ఈ సిద్ధు ఇలాంటి నేమ్స్ 4 లెటర్స్ ఉంటే అన్ని స్ట్రగుల్సే అని విన్నాను. ఒకసారి తెలియజేస్తారా ఏంటి అసలు? ముఖ్యంగా అమ్మ, ఈ లెటర్స్ని బట్టి కాకుండా పేరు అనేది మొదటి అక్షరం ఏదైతే ఉందో, మొదటి లెటర్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇంజిన్ లెటర్ అంటాం. ఇంజిన్ లెటర్. ఇప్పుడు రాజు అని ఉంది, రాజు, రాణి 4 లెటర్సే. ఇట్లా సీత అని ఉంది, ఇట్లా ఉంటాయి కదా. ఇవన్నీ 4 అంటే 4 లెటర్స్ ఉంటాయి. కానీ అలా కాకుండా ఇక్కడ తీసుకోవాల్సింది ఫస్ట్ లెటర్ తీసుకోవాలి. ఫస్ట్ లెటర్ ఏంటంటే ఇంజిన్ లెటర్ అంటాం. ఈ ఇంజిన్ లెటర్ తీసుకుంటే కనుక ఇక్కడ ఆర్ పర్ఫెక్ట్గా, అంటే మన ఇంజిన్ పర్ఫెక్ట్గా వెళ్తుంటే వెనకవన్నీ రెడీ కరెక్ట్గా వచ్చేస్తాయి. ఎస్ లెటరు సర్వీస్ లెటర్. మంచిదే. మరి సీతమ్మ పేరు మంచిది కాదా అంటే మంచిదే, కాదంటలేను. కానీ ఎదుగుదల ఉండదు, కష్టాలు వచ్చేస్తాయి. మనీ అనేది చాలా తక్కువ వస్తుంది, వీళ్ళకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సీతమ్మ కష్టాలు ఎట్లా పడింది, అలాగే పడద్దు. ఏ వ్యక్తి కూడా అలాంటి టెన్షన్ వాతావరణం ఉండొద్దు, ఏ అమ్మాయి కూడా అలా ఉండొద్దు. ఎవరైనా కూడా అందరూ బాగుండాలంటే పేరు కరెక్షన్ చేసుకోవాలి, లేదా మొబైల్ నెంబర్ కరెక్షన్ చేసుకోవాలి, మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉండాలి. ఈ 3 కరెక్ట్గా ఉండాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ లెటర్స్ 4 లెటర్స్ అన్నారు. ఇక్కడ న్యూమరాలజీ పరంగా తీసుకుంటే ఇక్కడ రాజు అన్నది సింపుల్గా మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్లో ఏ లెటర్స్ ఉన్నాయి. కొన్నిటికి కాంబినేషన్స్ ఉంటాయి. ఆర్తో స్టార్ట్ అయిందంటే మనకు టీ ఉండాలి కంపల్సరీ అని చెప్తాం, లేదంటే ఎన్ కంపల్సరీ అందులో ఉండాలి అని చెప్తాం, లేదంటే ఈ కంపల్సరీ ఉండాలి అని చెప్తుంటాం, లేదంటే డబ్ల్యూ కంపల్సరీ ఉండాలి అని చెప్తాం. ఇట్లా లెటర్స్తో చాలా వైబ్రేషన్ ఉంటుంది. లేకపోతే ఎం కంపల్సరీ ఉండాలి, జెడ్ కంపల్సరీ ఉండాలి, జే కంపల్సరీ. ఈ లెటర్తో ఏదైతే స్టార్టింగ్ లెటర్ కరెక్ట్గా ఉందో అవి దానిల వల్ల. ఎందుకు ఈ లెటర్సే ఉండాలి అంటారు? ఇక్కడ ఆర్ లెటర్ అనేది 2 నంబర్ కిందకి వస్తుంది, ఈ లెటర్ అనేది 5 కిందకి వస్తుంది, డబ్ల్యూ అనేది 6 వస్తుంది, ఎన్ అంటే 5 వస్తుంది, టీ అంటే 2 and 4 కాంబినేషన్ వస్తుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇట్లా ఈ లెటర్ వలన ఆర్ లెటర్ ఉంటే ఏమవుతుందంటే 2 and 9 కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ 2 అంటే ఎంత స్తబ్దుగా ఉంటాడో అంత పవర్ఫుల్గా పవర్ వ్యక్తి అయిపోతాడు. 9 వచ్చేసి ఇట్లా రకరకాల ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్, 6 లెటర్ కదా. రాజశేఖర రెడ్డి గారు ఉండేటోళ్ళు 6 లెటర్ కదా. రోషే గారు ఉండేటోళ్ళు 6 లెటర్ కదా. రామోజీరావు ఉండేటోళ్ళు, ఆయన 6 లెటర్ కదా. రాజేంద్ర ప్రసాద్ మొన్న ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు, అదే 6 లెటర్ కదా. రామారావు ఆయన 6 లెటరే కదా. 6 లెటర్ పవర్స్ చాలా బాగుంటాయి, ఎన్ లెటర్ పవర్స్ చాలా బాగుంటాయి. ఇట్లా సీత అని 4 లెటర్స్ అని ఇట్లా కాదు. నేను ముందు వీడియోలో నేను చెప్తాను 6 లెటర్ వైబ్రేషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, ఎన్ లెటర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏంటి అని నేను చెప్తాను క్లియర్గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ 6 అని 4 లెటర్సా 3 లెటర్సా వైబ్రేషన్స్ ఉంటాయి. కొన్ని లెటర్స్తో పేర్లు పెట్టకూడదు, అది నేను చెప్తాను, చూసుకొని చేసుకుంటే 100% మంచి ఎనర్జీస్ ఉంటాయేమో. ఇంకేమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మనం రాజు, రాణి వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఈ పేర్లు సరైనవే అంటారా? ఈ పేర్లు సరైనవే, ఇబ్బంది ఏముండదు దానివల్ల. పెద్ద 4 లెటర్స్తో ఉంటే రాహు ప్రభావం ఉంటుందేమో, వాళ్ళు గొడవ పడతారేమో, వాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయేమో. కానీ కాదు, అలా కాదు, ఇబ్బంది ఏం లేదు, నో టెన్షన్, ఎటువంటి టెన్షన్ లేదు. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మీ మొబైల్ నెంబర్లోనో, మీ మ్యారేజ్ డేట్లోనో, లేకపోతే మీ ఇంటి ఎనర్జీస్తోనో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ పేరుతో ప్రాబ్లం లేదు. కొన్ని లెటర్స్తో స్టార్ట్ అవుతే వాళ్ళు వైబ్రేషన్స్ స్లో వైబ్రేషన్స్ ఉంటాయి, సర్వీస్ వైబ్రేషన్స్ ఉంటాయి.
నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాగే మనీ రాకుండా శనితత్వాన్ని ఇచ్చే లెటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది కాబట్టి అట్లా ఆ లెటర్స్ లేకుండా చూసుకుంటే సెట్ అయిపోతుంది. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మీ నేమ్లో ఉన్న వైబ్రేషన్స్ తెలుసుకోవాలి, లేదా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, లేదా మొబైల్ నెంబర్ ఎలా ఉంది అని సార్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.